ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు ఈ పరిశుద్ధమైన దినాన్ని, పునరుద్ధానమైన దినాన్ని, నిన్ను నన్ను మనలను ప్రేమించి సజీవులకులో ఉంచి ఆయన ఈ గొప్ప శుభదినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి మనము ఆయనను స్తుతించబద్ధులమై ఉంటున్నాం. దేవుని వాక్యం సెలవిస్తూ సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమించేంత వరకు ఆయన నామం స్తుతింపదగినది అని. కాబట్టి మనం గమనించాలి ఏంటనంటే, ఇక ఆదివారం రాగానే మనం గమనించాలి, గుర్తించాలి. విశ్రాంతి దినం, పరిశుద్ధమైన దినం, పునరుద్ధానమైన దినం. దేవుడు 6 దినములు కష్టపడి పనిచేసి 7వ దినమున విశ్రమించాడు. మీరు ఆది కాండములో 1వ అధ్యాయంలో చూడొచ్చు. కాబట్టి ఆది కాండంలో మొదటి 3, 4, 5 అధ్యాయాలలో మనం గమనించగలం. ప్రియమైన దేవుని సంగమా, ప్రభువును ఆరాధిస్తున్న మనం, సేవిస్తున్న మనం, దేవుడి దినం మనకి ఇస్తున్న మంచి ఒక అంశం, దేవుని మీద ఆధారపడాలా అనే ప్రశ్న మనం వేసుకుంటే, చాలామంది రకరకాలుగా స్నేహితుల మీద కొంతమంది ఆధారపడతారు, కొంతమంది వారి కష్టార్జితం మీద ఆధారపడతారు, కొంతమంది సొంత జ్ఞానం మీద ఆధారపడతారు, సొంత తలంపుల మీద ఆధారపడతారు, మరికొంతమంది లోకం మీద ఆధారపడతారు, మరికొంతమంది కుటుంబ సభ్యుల మీద ఆధారపడతారు, మరికొంతమంది ఆస్తుల మీద, అంతస్తుల మీద ఆధారపడతారు, మరికొంతమంది జ్ఞానం మీద ఆధారపడతారు, వారు ఉద్యోగాల మీద ఆధారపడతారు. ప్రియమైన దేవుని సంగమా, నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావో ఒకసారి నీకు నీవుగా, నాకు నేనుగా ఆలోచన చేసుకోవాలి. దేవుని మీద ఆధారపడాలా అంటే భక్తుడు అంటున్నాడు, ఎస్. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. చాలామంది ఆదివారం రాగానే బంధువుల ఇండ్లకి వెళ్తారు, ఆదివారం రాగానే స్నేహితుల ఇండ్లకి వెళ్తారు, ఆదివారం రాగానే వారి యొక్క సంతోషాలు, ఆనందాలు కొరకు వెంపట్లాడుతూ ఉంటారు. ఆదివారం రాగానే ఎక్కడ లేని బిజీ 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 షెడ్యూల్. ఫోన్ చేస్తే బిజీ, స్విచ్ ఆఫ్. ఇలా ఆదివారము ఈ ప్రపంచంలోకి ఎవ్వరికీ లేనంత పని భారం మోస్తూ ఉంటారు కొంతమంది. ఆకాశమే నా మీద ఉంది, అంత భారం నేను కలిగి ఉన్నాను, అంత అన్ని పనులు నేను పెట్టుకున్నానని చెప్పాను. మన యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే క్రొత్త నిబంధనలో మరి మార్తా మరియలను మనం చూస్తాం. బెతనియ గ్రామానికి ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు వచ్చినప్పుడు మార్తా విస్తారమైన పనులు పెట్టుకుని ఉంది. మరియా ఉత్తమమైన దానిని ఎంచుకొని యేసు పాదముల ఎదుట కూర్చొని నేర్చుకుంటూ ఉంది. ఈ విధముగా ఆయన పాదాల చెంత చేరి ఎవరైతే మొరపెడతారో, ఎవరైతే నేర్చుకుంటారో, వాక్యమును పరిశీలించి పరిశోధించి చదువుతారో, ఎవరైతే ఆయనను గురించి మరి ప్రార్థనలు చేస్తారో,
అయ్యా, ఈ లోకంలో ఇదిగో నా పనుల భారం నీకు తెలుసు ప్రభా అంటున్నాని ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో వారు చాలా సందర్భాల్లో మన పనుల కోసం ఇతరులపై ఆధారపడకుండా ఏం చేస్తారంటే కొన్ని పనులు చేసుకోవడానికి వారు శక్తిని కలిగి ఉంటారు. ఒక భక్తుడు అంటున్నాడు ఇంగ్లీష్లో, మోర్ పవర్, మోర్ ప్రేయర్, నో పవర్ నో ప్రేయర్. ఎవరైతే ఎక్కువగా ప్రార్థన చేస్తారో వారు ఎక్కువగా శక్తి కలిగి ఉంటారు, శక్తివంతులుగా ఉంటారు, శక్తివంతమైన పనులు చేస్తారు. ఎవరైతే తక్కువ ప్రార్థన చేస్తారో తక్కువ పనులు చేస్తారు, తక్కువ శక్తి కలిగి ఉంటారు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు మరి కొరింథీ సంఘంలో చెప్తాడు సంఘానికి ఏమని, అయ్యా నా శరీరములో ఒక ముళ్ళుంది, ఆ ముళ్ళను తీసివేయి అని చెప్పి అన్నప్పుడు ప్రభు అన్నాడు, మీకు తెలుసు కదా నా కృప నీకు చాలును అన్నాడు. నీవు ముళ్ళు వైపు చూడొద్దు, సమస్యల వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు, స్థితిగతుల వైపు చూడొద్దు, ఇరుకుల ఇబ్బందుల వైపు చూడొద్దు, కష్ట నష్టాల వైపు చూడొద్దు. అయ్యో నేను ఈ భారాన్ని మోయలేకపోతున్నా, నీ పనుల భారమని భారం వైపు చూడొద్దు, బరువు వైపు చూడొద్దు. నీవు చూడవలసింది ఎవరిపైనైతే ఆధారం కలిగి ఉన్నావో వారిని, ఆయనను మనం చూడాలి. చూడండి గాలిపటం చూడండి మీరు, గాలిపటం పైకి ఎగురుతూ ఉంటుంది గాలికి. ఆ గాలిపటానికి ఆధారం ఏంటి మనందరికీ తెలుసు. గాలిపటానికి ఆధారం దారం. ఈ దారము ఎవరికి కూడా కనపడదు, దగ్గరున్న వారికి మాత్రమే కనపడుతుంది. చివరికి ఆ గాలిపటం పైకి ఎగురే కొలది గాలిపటం ఎగురవేస్తున్న ఆ వ్యక్తికి కూడా దారము కనపడదు. ఎక్కడో ఒక చెట్టు కొమ్మకు తగిలి ఆ దారము తెగి ఆ గాలిపటం కిందకి పడిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. మారాలి ప్రతి హృదయం, వెదకాలి క్రీస్తు మార్గము. మారాలి ప్రతి హృదయం, వెదకాలి క్రీస్తు మార్గము. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. గడ్డి పువ్వరా మనిషి జీవితం, గాలి వీచగా చెదిరిపోవును. గడ్డి పువ్వరా మనిషి జీవితం, గాలి వీచగా చెదిరిపోవును. గాలిలో ఎగిరే గాలిపటం రాది. చూడండి ప్రియులారా, ఏంటంటే గాలిలో ఎగిరే గాలిపటం. కాబట్టి మన గడ్డి పువ్వు లాంటి వారు, రాలిపోయే వంటి వారు. నీవు ఈ యొక్క పరిశుద్ధమైన దినమున, పునరుద్ధానమైన దినమున, విశ్రాంతి దినమున ఎవరిపై నువ్వు ఆధారపడుచున్నావు? నువ్వు ఎవరిపై అయితే ఆధారపడి కలిగి లోకంలో జీవిస్తున్నావో ఎక్కువ టైం, ఎక్కువ సమయం వాళ్ళతోనే నువ్వు గడుపుతావు.
ఉదాహరణకు స్నేహితులు అనుకోండి, బంధువులు అనుకోండి, ఇరుగు పొరుగు వారు అనుకోండి, మరి రక్త సంబంధికులు అనుకోండి, ఇలా ధనవంతులు అనుకోండి, ఇలా ఎవరైనా సరే ఎక్కువగా నువ్వు ఎవరిపై ఆధారపడతావో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు. అందుకని సొలొమోను మహారాజు అంటున్నాడు, నీ పనుల భారం యెహోవా మీద నుంచు, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగు. నీ యొక్క ఆలోచనలు సఫలమవ్వాలంటే, నీ ఉద్దేశాలు నెరవేరాలంటే, నీ పనుల భారము సులభమవ్వాలంటే ఖచ్చితంగా 100% దేవుని మీద ఆధారపడవలసిందే. ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా సరే ఖచ్చితంగా దేవుని మీద డిపెండ్ అవ్వాలి. అందుకని మనం గమనించినట్లయితే ప్రియమైన వారులారా, ఇతరులపై ఆధారపడకుండా మనం జీవించాలి. ఎప్పుడైతే ఇతరులపై ఆధారపడకుండా మనం దేవునిపై ఆధారపడతామో సాధించలేనిది లోకంలో ఏది కూడా లేదు, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని చెప్పి మనం గమనించాలి. పనుల కోసం కూడా ఇతరుల సహాయం తీసుకోక తప్పనిసరి తీసుకోవాలి. సహాయం తీసుకోకూడదని కాదు, అయితే స్నేహితుల సహాయం అవసరమే, బంధువుల సహాయం అవసరమే, రక్త సంబంధికుల సహాయం అవసరమే. పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట మనం చూస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో మనం చూస్తాం, యేసు జ్ఞానమందును వయస్సందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. చూసారా, మనుషుల సహాయం కావాలి, దేవుని సహాయము కూడా కావాలి. కాబట్టి అలా అని చెప్పి మనుషుల సహాయం కావాలి కదా అని చెప్పి మనుషుల మీద ఆధారపడకూడదు, గుర్తించుకోవాలి. మనుషులపై ఆధారపడినప్పుడు ఏం జరుగుతుందంటే, మనం సాధించవలసిన విజయాన్ని అపజయముగా మారిపోతుంది. చూడండి, ఈ లోకంలో చాలామంది తమ పనులు సాధించుకోవడానికి, విజయం పొందడానికి చాలా పలకబడి ఉన్న డబ్బున్న వ్యక్తులతో లేదా రాజకీయ నాయకులతో స్నేహం చేస్తూ ఉంటారు. వాళ్ళని సంతోషపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే అదంతా కేవలము స్వార్థముతో చేసేదే తప్ప వాళ్ళంటే ఏమాత్రము ప్రేమ ఉండదు వీళ్ళకు. గమనించారు, ప్రేమ కాదు కానీ దేవుడిని ప్రేమించేవారు దేవునిపై ఏం చేస్తారు, ఆధారపడతారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 28వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? రోమా సంఘానికి అపోస్తున్న పౌలు చెబుతున్నాడు. ఏమనంటే, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసిన సర్వసత్యం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నిన్ను, నన్ను, మనల్ని సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తాడు. కాబట్టి దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పములో పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నాయి. కొన్నిసార్లు శ్రమలు, కొన్నిసార్లు బాధలు, కొన్నిసార్లు దుఃఖము, కొన్నిసార్లు సంతోషము, ఆనందము, వేదన, రోదన అనేకం ఉంటాయి జీవితంలో. కాబట్టి ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేవుని మీద మనం ఆధారపడాలి. గాలిపటం ఏ విధంగా అయితే దారం మీద ఆధారపడుతుందో, అలానే మనందరం కూడా దేవుని మీద ఆధారపడాలి. లూకా సువార్త, మత్తయి సువార్తలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? మత్తయి సువార్త 6వ అధ్యాయం
2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించు. ఏ నాటికీడు ఆ నాటికి చాలు. కాబట్టి మనం ఆయన రాజ్యాన్ని వెతికేవారుగా ఉండాలి. ఆయన రాజ్యం అంటే ఈ రాజ్య స్వార్థను ప్రకటించాలి. ఈ రాజ్య సువార్తను ప్రకటింతును, క్రీస్తు రాజ్య సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యమును ప్రకటింతును, ఊపిరి ఉన్నంత వరకు క్రీస్తుకై ప్రాణాలను అర్పింతును. క్రీస్తుకు దాసులము మేము, క్రీస్తుకు రాయుబారులం, క్రీస్తుకు దాసులము మేము, క్రీస్తుకు రాయుబారులం, మేము క్రీస్తుకు రాయుబారులం. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం, దేవుని మీద ఆధారపడేవాడు కలెక్టర్ అయినా, మరి టీచర్ అయినా, డాక్టర్ అయినా, మరి ఎవరైనా సరే ఆయన మీద ఆధారపడి ఆయన రాజ్య స్వార్థను ప్రకటించాలి. ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని మొదట వెతకాలి. చాలామంది ఉదయం లేచి డబ్బు సంచిని వెతుక్కుంటారు, ఉదయం లేచి పనులు వెతుక్కుంటారు, ఉదయం లేచి ఉద్యోగాలు వెతుక్కుంటారు, ఉదయం లేచి చదువుకునేవారు చదువులు వెతుక్కుంటారు. ఇలా అనేకులు రకరకాల వాటి మీద ఆధారపడి జీవిస్తున్నారు. కొంతమంది మరి బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది సెల్ ఫోన్స్ మీద ఆధారపడి ఉన్నారు. ఆ విధముగా ఉండకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి ఏమనంటే, దేవుడిని ప్రేమించేవారు దేవునిపై ఆధారపడి జీవిస్తారు, దేవునికి మహిమ కలుగునుగా. వారు ప్రతి పనిని విజయం పొందుతారు. అది చిన్న పని అయినా పెద్ద పని అయినా, అది ఎటువంటి పని అయినా సరే విజయం పొందుతారు. ఇంకా చెప్పాలంటే మన ప్రతి పని కొరకు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మన పనులు నెరవేర్చుటకు మనల్ని సులభమైన మార్గంలో నడిపిస్తాడు. కష్టమైన మార్గంలో నడిపించడు, సులభమైన మార్గంలో నడిపిస్తాడు. చాలామంది అంటారు, దేవుడు మనకి తెలివితేటలు ఇచ్చింది, మన పనులు మనమే చేసుకోవాలి కదా అని. నిజమే, మనమే చేసుకోవాలి మన పనులు. అయితే మనం చేసుకునే పనులు కేవలము మన తెలివితేటలతో కాదు, సాధించలేం, విజయం పొందలేం. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 118వ సంకీర్తనలో మనం చూస్తాం, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పాడు. నీకు మేలు కావాలి అంటే, కీడు వద్దనుకుంటే దేవుని ఆశ్రయించు. దేవుడు నీకు మేలు చేస్తాడు, తృప్తిపరుస్తాడు, నడిపిస్తాడు, దీవిస్తాడు. ఒకవేళ నీకు కీడు కావాలంటే, నష్టం రావాలంటే, బాధలు కావాలంటే నువ్వు మనుషుల మీద ఆధారపడవచ్చు. ప్రియమైన దేవుని సంఘం, మనుషులను నమ్మి వారి మీద ఆధారపడితే మోసం చేస్తారు. ఏం చేస్తారండి? ఎందుకంటే మనుషులందరూ కూడా స్వార్థపరులు కాబట్టి, మనుషులందరూ కూడా
మరి నమ్మదగిన వాళ్ళు కాదు కాబట్టి, మంచి వాళ్ళు కాదు కాబట్టి ఏమవుతుంది? నష్టం జరగవచ్చు, బాధ కలగవచ్చు, వేదన కలగవచ్చు, రోదన కలగవచ్చు, అపజయం కలగవచ్చు, కృంగిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు మనుషుల మీద ఆధారపడితే. అయితే దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని సంగమా, ఏంటంటే దేవుని నమ్ముకొని ఆయన మీద ఆధారపడిన వాళ్ళని దేవుడు ఆదుకుంటాడు. ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. 55వ సంకీర్తన 22వ వచనంలో మనం చూస్తే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. మనుషుల మీద మోపు, మనుషులు ఆదుకుంటాడని దావీదు మహారాజు చెప్పలేదు. దేవుని మీద ఆధారపడితే, ఆయన మీద నీ భారం మోపితే, చాలామంది అంటారు నా భారం నేనే మోసుకుంటాను అంటారు. దేవుడు నీ భారాన్ని, నా భారాన్ని, నీ పాప భారమును, నా పాప భారమును ఆయన కల్వరి శిలువలో రక్తము కార్చి మరి ఒక్కటి తక్కువ 40 కొరడ దెబ్బలు భరించాడు. పంచి గాయముల చేత గాయపరచబడ్డాడు, దూషించబడ్డాడు, మరి గేలి చేయబడ్డాడు, అవమానించబడ్డాడు. నీ కొరకు, నా కొరకు శాపముగా ఆయన చేయబడ్డాడు. నీవు నేను చేసిన మరి పాపం, ఆ పాప భారాన్ని, పాప భారం కంటే ఈ భూమి మీద ఇంకా ఏ పనుల భారం ఉండనే లేనేలేదు. పరిశుద్ధ గ్రంథం చాలా తేటగా సెలవిస్తుంది. మరి ఈ భారం తొలగిపోవాలంటే ఖచ్చితంగా నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆయన మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. దావీదు అంటాడు, దావీదు మహారాజు సెలవిస్తున్నాడు, ఏమన్నాడంటే కనురెప్పులా నన్ను దేవుడు కాపాడుతున్నాడు. అదేవిధంగా నిన్ను, నన్ను, మనల్ని ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి దినం, ప్రతిరోజు, ప్రతి వారం, మరి ప్రతి గంట, ప్రతి నెల దేవుడు నిన్ను, నన్ను ఏం చేస్తున్నాడంటే మరి కాపాడుతున్నాడు. ఎంతమంది ఆయన మీద ఆధారపడుతున్నారో తెలియదు. దేవుని సంగమా చూడండి, అయితే మనమే దేవుని మీద విశ్వాసము లేక ఆయన మీద ఆధారపడేందుకు ధైర్యము చేయలేకపోతున్నాము. ఏం చేయలేకపోతున్నాం అండి? ధైర్యము చేయలేకపోతున్నాం. దేవుని నమ్మేవాళ్ళు, విశ్వాసులమని చెప్పుకునే వాళ్ళు, ప్రార్థన పరులమని చెప్పుకునే వాళ్ళు సైతము కొన్ని క్లిష్టమైన పరిస్థితులలో దేవుని మీద ఆధారపడకుండా మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు. అప్పుడు దేవుడు బాధపడతాడు. ఏమవుతాడండి? చాలా బాధపడతాడు. పౌలు శీలలను స్వార్థను ప్రకటించినందుకు ఏం చేశారు? చెరసాలలో వేశారు. దానియేలు దేవుని కొరకు, దేవుని మీద ఆధారపడి జీవించినందుకు సింహాల బోనులో వేశారు. అయినప్పటికీ కూడా వారు ధైర్యమును కోల్పోలేదు, ఆత్మవిశ్వాసమును కోల్పోలేదు. యోహాను సువార్తలో మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సెలవిస్తున్నాడు, ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్. లోకమును జయించి ఉన్నాను. నీవు ఈ లోకాన్ని జయించాలంటే, పాపాన్ని జయించాలంటే, శాపాన్ని జయించాలంటే, మనుషులను జయించాలంటే, క్లిష్టమైన పరిస్థితులను జయించాలంటే దేవుని మీద ఆధారపడు. దేవుని మీద ఆధారపడు. దేవుని మీద ఆధారపడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మొదటిగా చెప్పినట్టుగా చాలామంది ఆదివారం దేవుని మీద ఆధారపడకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా ఎక్కడో గడుపుతూ ఉంటారు. మోషే సెలవిస్తున్నాడు, భయపడకుము, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని. ఎవరైతే ఆయన సన్నిధిలో గడుపుతారు, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక దినము నా సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడి మాటలు మన వినికుడిలో దీవించాలంటే
దేవుడు గొప్ప కార్యం చేయాలంటే దేవుని మీద ఆధారపడండి. ఆయన రక్తంలో కడగబడిన ఆయన సిలువను పట్టుకోండి, మోయండి, గట్టిగా వెంబడించండి. దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ పరిశుద్ధమైన దినాన్ని ఆశీర్వదించి దీవించి నడిపించుగాక. ప్రతి ఒక్కరు కూడా మోకరించి మరి దేవుని ఆరాధించుదాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం, ఆయన ప్రభువులను పాల్పొందుదాం. అందరూ కూడా మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు సాగిపోదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. రాలేని వారిని మీరు దీవించండి. ఆరాధిస్తున్న వారిని, నీపై ఆధారపడిన వారిని జ్ఞాపకం చేసుకునండి. ఇంకా ఈ లోకంలో మనుషుల మీద, లోకం మీద, డబ్బు మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద, ఓ ప్రభువా, మరి రకరకాల వాటి మీద ఆధారపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. ఒక గాలిపటం ఏ విధముగా అయితే ఆ ప్రభు దారం మీద ఆధారపడుతుందో, అదే విధముగా మేము కూడా ఈ సృష్టికి కారణభూతుడవైన నీవు, ఈ సృష్టిని సృష్టించిన దేవుడవైన నీవు ప్రభువా, మరి జీవం కలిగిన యెహోవా దేవుడవైన నిన్ను, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి మీద, ప్రభువు లేకుండా ఏది కూడా కలగలేదు. కాబట్టి నీపై మేము ఆధారపడేవారుగా ఇదిగో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. సంఘాన్ని, సరిహద్దులను విశాలపరచండి, దీవించండి. క్రైస్తవ ప్రభా, మరి క్రైస్తవులందరికీ కూడా ఐక్యత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రభానికి స్తోత్రములు. నామకార్థ క్రైస్తవుల నుండి విడుదల చేయండి ప్రభా. ఇదిగో నీ సన్నిధిలో గడిపే భాగ్యం అనుగ్రహించండి తండ్రి. మంచి వాక్యాన్ని దినం ప్రభా, ఈ పరిశుద్ధమైన దినాన్ని, విశ్రాంతి దినమున మాకు తండ్రి తెలియచేసినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. పునరుద్ధానుడైన క్రీస్తుని మేము ప్రకటించుచున్నామని వాగ్దానం చేసినట్లు, అవును తండ్రి, మేము సిలువను మోసుకొని నిన్ను వెంబడించేవారుగా సహాయం చేయండి. మా పాప భారం అంతటిని కూడా, మా శాప భారం అంతటిని కూడా యేసు రక్తములు, యేసు నామములు తీసివేసి అపవాదికి అపజయాన్ని కలగచేసి, అయినా మరి సంఘానికి, దేవుని బిడలకు విజయాన్ని ఇచ్చి మహిమ పొందమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి, స్తుతించి, ఆశీర్వదించి, దీవించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. జీసస్ క్రైస్ట్ పర్సనల్ ఎవాంజలిజం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నశించిపోతున్న ఆత్మలకు దేవుని సువార్త అందించబడాలంటే నీ వంతు నీవుగా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేయాలి. గాడ్ బ్లెస్ యూ.